వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టు భర్తీ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. వేకెన్సీస్ ఇందులో మనకి గ్రాడ్యుయేట్ సంబంధించిన కేటగిరీలో 10 వేకెన్సీస్, టెక్నీషియన్ అంటే డిప్లొమా సంబంధించిన కేటగిరీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. డిసిప్లిన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇవి డిసిప్లిన్స్. తర్వాత డిఫరెంట్ బ్రాంచ్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇవి అన్నీ కూడా మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. బీఈ లేదా బీటెక్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఏమైతే డిసిప్లిన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో సేమ్ అవే. తర్వాత డిప్లొమా సంబంధించిన కేటగిరీలో కూడా ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్. మ్యాక్స్ ఏజ్ లిమిట్ వచ్చి 26 years. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. అభ్యర్థి ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వారైతే వారికి 5 years వరకు, ఒకవేళ ఓబీసీ అయితే 3 years, ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే వారికి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక డిగ్రీ హోల్డర్స్ అయితే వారికి 10,500 per month మీకు స్టైపెండ్ ఉంటుంది. డిప్లొమా అయితే 9,400 rupees. తర్వాత 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. కొన్ని కండిషన్ అయితే ఉంది దీనికి మీరు అప్లై చేయడానికి. ఇంతకుముందు ప్రీవియస్గా ఎటువంటి ట్రైనింగ్ అనేది పూర్తి చేసి ఉండకూడదు. తర్వాత పాస్అవుట్స్ మీరు రిలవెంట్ డిసిప్లిన్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ కలిగి ఉండాలి లేదా డిప్లొమా కానీ, అది కూడా 2019 or 2020 ఈ 2 yearsకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. అందుకంటే బిఫోర్ ఇయర్స్ అయితే ఎలిజిబిలిటీ లేదు. ఇక సెలక్షన్ మీకు డిగ్రీ లేదా డిప్లొమా వచ్చిన మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి. ముందుగా అభ్యర్థులందరూ MHRD NATS పోర్టల్ ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ వెబ్సైట్లో ముందు మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపెనీ యొక్క వెబ్సైట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. 22 November ఈవినింగ్ 5:30 PM వరకు మీకు అవకాశం ఉంది. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, recruitment@ipr.res.in. ఈమెయిల్కి మీ క్వెరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వెబ్ పేజ్ ఇది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ నెంబర్, అప్రెంటిస్ సంబంధించిన కేటగిరీ టైటిల్ ఇది. ఇక్కడ నోటిఫికేషన్, దాని కింద ఆన్లైన్ అప్లికేషన్ లింక్. ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు కొత్త వారితో కనుక న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్వర్డ్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. సో మనకి న్యూ యూజర్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ మీరే ఇవ్వండి. మళ్ళీ సేమ్ అదే పాస్వర్డ్ అంటే ఒక నెంబర్, క్యారెక్టర్, ఒక డిజిట్ ఇవన్నీ ఉండే విధంగా ఒక పాస్వర్డ్. తర్వాత మీ యూజర్ నేమ్, అది మీ ఇష్టం. మీ నేమ్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి సేమ్ అదే ఈమెయిల్ కింద కన్ఫర్మ్ చేయండి. మీ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఒక యాక్టివేషన్ లింక్ అనేది మీ ఈమెయిల్కి వెళ్తుంది. సో మీరు ఏమైతే ప్రజెంట్ వాడుతున్నారు ఈమెయిల్ అదే ఇవ్వండి. మీరు సేవ్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీ అకౌంట్ వన్స్ యాక్టివ్ అయిపోయిన తర్వాత ఈ వెబ్సైట్కి లాగిన్ అయ్యి పూర్తి అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ సంబంధించిన గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఉన్న వారికి ఈ విషయాన్ని తెలియజేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్స్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.